మీరు ఇల్లు షిఫ్ట్ చేస్తున్నారా? ప్యాకర్స్ని మాట్లాడుకున్నారా? అయితే ఈ టిప్స్ మీకు కంపల్సరీగా హెల్ప్ చేస్తాయి. ఎస్పెషల్లీ బట్టల గురించి ప్యాకర్స్ వాళ్ళు ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేసినా తీరా అక్కడ చేరాక పరిస్థితి మీకు తెలిసిందే. అందుకే మీ దగ్గర ఉన్న బ్యాగ్ లో మీరు వాటిని ముందుగానే సర్ది పెట్టుకుంటే ఎలా మడత పెట్టిన బట్టలు అలాగే చేరుతాయి. ఆఖరికి నా దగ్గర ఉన్న డైపర్ బ్యాగ్ ని కూడా వదలకుండా నా చిన్న పాప బట్టలన్నీ సర్దేశాను. మీ దగ్గర అన్ని బ్యాగ్స్ లేకపోతే ఇలాంటి సెలోఫేన్ పేపర్ ఒకటి స్టేషనరీ షాప్ లో తీసుకోండి. చీరలన్నిటిని గట్టిగా నొక్కి పెట్టి వాటిని సెలోఫేన్ పేపర్ తో టైట్ గా చుట్టండి. ఇక్కడ చూస్తున్నారు కదా, లూజ్ గా పెడితే ఇక్కడ 4 చీరలకి పట్టే ప్లేస్ ఇలా టైట్ గా సెలోఫేన్ పేపర్ తోనే నేను 7-8 సారీస్ ని ప్యాక్ చేశాను. అలాగే వాటికి సంబంధించిన బ్లౌజెస్ అన్ని ఇక్కడ సెపరేట్ గా ప్యాక్ చేస్తున్నాను. చూసారు కదా, మనం ప్యాక్ చేశాక ఆ ప్యాకెట్ పల్లంగా దాన్ని బాక్స్ లోపల వేస్తారు. దీంతో మనం తక్కువ ప్లేస్ లో ఎక్కువ బట్టలు పడతాయి. ఇంకా నా దగ్గర ఉన్న కొన్ని దేవుడి విగ్రహాలు ఇంకా పూజ ఐటమ్స్ ని ఇలాంటి బాక్స్ లో పెట్టారు. చూసారు కదా, ఇక్కడ పూజ ఐటమ్స్ అని స్టిక్కర్ ఇచ్చారు. ఈ డబ్బాని జాగ్రత్తగా తీసుకెళ్లాలి కాబట్టి ఫ్రెజైల్ టేప్ కూడా వేశారు. షిఫ్టింగ్ గురించి మంచి మంచి టిప్స్ తో ఫుల్ వీడియో ఒకటి రిలేటెడ్ వీడియోలో పిన్ చేశాను. దాన్ని కూడా తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చి ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ లో డౌట్స్ పెడితే క్లారిఫై చేస్తా.